అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి గజగజ వణుకుతూ నుంచింది గుమ్మం లోపల. ఏయ్ సత్యం అని మూర్తి ముందు గదిలో నుంచి పిలిచాడు సత్యాన్ని. వస్తున్నా అని సత్యం జానకిని చూస్తూ, మరి నేను వెళ్తానే జానకి, ఇలారా, ఆ పుస్తకాలన్నీ సర్దుకో అంటూ ముందు గదిలోకి వెళ్ళాడు. జానకి కూడా కళ్ళు తుడుచుకుంటూ అన్న వెనకాల వెళ్ళింది. సత్యం జేబులోంచి ఒక కవర్ తీసి జానకి ఇస్తూ, తీసుకో అన్నాడు. జానకి మాట్లాడకుండా తీసుకుంది. పరీక్ష సంగతి గుర్తుంది కదా, వీలున్నంత వరకు చదువు. ఈసారి రాస్తే రాయొచ్చు, లేకపోతే ఇంకొకసారి వెళ్ళొచ్చు. ఇంకా నీకేమన్నా పుస్తకాలు కావాలంటే రాయి, పంపిస్తాను. మూర్తికి చెప్పినా తెచ్చి పెడతాడు. మూర్తి అడ్రస్సు ఉందిగా నీ దగ్గర? ఉందన్నట్టు తల ఊపింది జానకి. మూర్తి కూడా అన్నాడు, ఎప్పుడైనా అవసరమైతే మన క్లినిక్కి రండి జానకి, మీ అత్తగారిని తీసుకురా, ఒకసారి టెస్టులన్నీ చేయించి చూద్దాం. ఎప్పుడన్నా వస్తే పొద్దున పూటే రండి, సాయంత్రం ఒక్కొక్కసారి నేనుండను. మీ ఆయన నిద్రపోతున్నారా? నిద్ర పట్టినట్టుంది, నైట్ షిఫ్ట్ ఇప్పుడు. సరేలే, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. అన్నయ్య వెళ్ళిపోతాడు కానీ నేను ఇక్కడ ఉండేవాణ్ణేగా, మీ ఆయన లేచాక చెప్పు. జానకి కళ్ళనీళ్ళు ఆగటం లేదు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోతారంటే బిక్కమొహం వేసేసింది. వాళ్ళు గేటు దాటగానే ఇంట్లో ఏం జరుగుతుందో అని పెద్ద వణుకు ప్రారంభమైంది. సత్యం జానకిని తదేకంగా చూస్తూ, ఛీ, ఏడవటం ఏమిటి, ఊరుకో, అదేం పని, అంత దిగులు పడకు అని మందలింపులతో ఓదార్చాడు. జానకి చెంపల మీద నుంచి జలజల కన్నీళ్లు జారిపోయాయి. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు, మరి అంత అశ్రద్ధ అయితే ఎలాగా? పెన్ను ఉందా నీకు? అక్కడి నుంచి తెచ్చుకున్నావా అసలు? లేదు, కొనుక్కుంటాను అంది విని వినపడకుండా. మూర్తి తన జేబులో పెన్ను తీసి జానకి ఇవ్వబోయాడు. వద్దు, కొనుక్కుంటాను అంది మళ్ళీ. పర్వాలేదు, తీసుకో, నువ్వు కొనుక్కున్నాక నేను తీసేసుకుంటాలే అని మూర్తి పెన్ను పుస్తకాల మీద పెట్టాడు. మరి వెళ్తాం, చాలాసేపు అయింది, అశ్రద్ధ చేయకుండా ఉత్తరాలు రాస్తుండు అన్నాడు సత్యం మళ్ళీ. నేను ఎప్పుడన్నా వస్తుంటాలే అన్నాడు మూర్తి. ఇద్దరూ కాసేపు నిలబడి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ గేటు దాటేదాకా గుమ్మంలోనే నిలబడింది జానకి. ఆ కొంపలో జానకి ఒక అరగంట సేపు చూసి వదిలిపెట్టి వెళ్ళిపోవటం అంటే సత్యానికి చాలా కష్టంగా అనిపించింది. జానకి, నాతో వచ్చేస్తావా, వెళ్ళిపోదామా అని వెనక్కి వెళ్ళి అడగాలని హఠాత్తుగా అనిపించింది. ఆ మాటలు అనేస్తానేమోనని చాలా భయపడ్డాడు. ముళ్ళపొదల్లోకి జారిన చిన్ని పువ్వుని రేకులు తెగకుండా రక్షించాలని ఆరాటపడుతున్నాడు సత్యం. గేటు దాటగానే మూర్తితో అన్నాడు, జానకి నాతో వచ్చేస్తానంటే ఎంత బాగుండునో, వదిలిపెట్టి రావాలంటే కాళ్ళు ఆడటం లేదు. వచ్చేస్తావా అని అడుగుదామనుకున్నాను నిజంగా. బుద్ధి లేదోయ్ నీకు అన్నాడు మూర్తి. నేను అనుకున్నంత పని చేశావు, వాళ్ళత్తతో పోట్లాటేసుకున్నావెందుకు అన్నాడు. నేను పోట్లాటేసుకున్నానా? వెండి పళ్ళెం కంసాలకిచ్చేశారా? ఎన్ని తులాలు, ఎంత మజూరీ, ఎప్పటికిస్తాడు అని ఆవిడ అడిగేస్తుంటే. అడిగితే అడిగింది, కొంచెం నెమ్మదిగా సమాధానం చెప్తే పోలా? నెమ్మదిగా అంటే ముసలమ్మ చెవి దగ్గర చేరి గుసగుసలాడమన్నావా? వెండి పళ్ళెం ఇస్తామా లేదా అన్నది ముఖ్యం కానీ నెమ్మదిగా మాట్లాడామా గట్టిగా మాట్లాడామా అని కాదు వాళ్ళకు కావాల్సింది. వాళ్ళు అడిగిన వస్తువు వాళ్ళకిచ్చేస్తే ఎన్ని తన్నినా పర్వాలేదు. ఆ వస్తువు ఇవ్వకుండా నువ్వెంత నాజుగ్గా మాట్లాడినా లాభం లేదు. నీకేం తెలుస్తుంది వీళ్ళ వ్యవహారం? పోనీ ఏదోలాగా ప్రస్తుతానికి మాట తప్పించుకుందామా అంటే ఎలాగ మాట తప్పించేది? తర్వాత ఇస్తాంలేండి అనాలా? ఆ సంగతి చూద్దాంలేండి అనాలా? అలా దాటేస్తే మళ్ళీ 4 నెలలకి పీకల మీద కూర్చోరు? ఎంతకాలం దాటేసుకుంటూ వెళ్తాం? అదేం పద్ధతి? ఇస్తే ఇస్తామనాలి, లేకపోతే లేదనాలి, అంతే. ఆ మాటే కొంచెం నెమ్మదిగా చెప్తే నీదేం పోయేది? జానకి ఇబ్బంది లేకుండా ఉండటానికే కదా. ఆ మొగుడే పెద్ద ఇబ్బంది దానికి. ఏమిటి మూర్తి, ఇంకేం నెమ్మదిగా మాట్లాడాలి? అక్కడికి సగం చచ్చి మాట్లాడాను. పోనీ అది బాగానే తేల్చి చెప్పావనుకో. జానకి వాళ్ళత్త ఏదో పని చెప్తే మీరు వెళ్ళి చేసుకోండి అన్నావు. ఆవిడ ఊరుకుంది కానీ నీకు అనవసరం, నా కోడలికి నేను చెప్పుకుంటున్నాను, నువ్వు నోరు మూసుకో అంటే ఏమయ్యేవాడివి?
నువ్వు చెప్పిన జవాబు జానకే అత్తతో చెప్పాలి. ధైర్యం ఉంటే మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను, ఆ పనేదో మీరు చూసుకోండి అని జానకి అనాలి. నువ్వంటే ఏం లాభం? అవుననుకో, జానకి అంత ధైర్యం ఉంటే ఇంకేం? ఆ ముసలమ్మకేమైనా జ్ఞానం ఉందా? అన్నతో మాట్లాడుతోందిలే, ఈ పనికి కోడల్ని పిలవాలా అనుకుందా? ఆ మాట నిజమేనోయ్. ఆ మాట జానకి తోచాలి. అత్త చేసిన పని బాగుందనో బాగోలేదనో జానకి అనుకోవాలి కదా. జానకి అనుకోకుండా మనం అనుకుని మనం ఎదురు తిరిగితే ఏం లాభం? జానకి అనుకుంటుంది. భయం వల్ల పైకి అన్నది కానీ, చెల్లెల్ని 3 నెలలు ఇంట్లో పెట్టి కూర్చున్నావు, ఆ మాత్రం భయం పోగొట్టలేకపోయావు. అవసరమైనప్పుడు చిన్న చిన్న విషయాల మీదైనా అత్తతోటి భర్తతోటి ఎదురు చెప్పే ధైర్యం నేర్పలేకపోయావు. జానకి మళ్ళీ ఇక్కడికి వస్తుందనుకున్నానేమిటి? అనుకోకపోవటం తప్పయిందా? లేదా 1వ క్లాస్ జ్ఞానమన్నా లేని పిల్లని BA పరీక్షకి కూర్చోబెట్టాలని చూశావు. అత్తకి ఎదురు తిరిగి జవాబు చెప్పటం తప్పనుకునే పిల్ల మొగుణ్ణి వదిలేయమంటే వదిలేస్తుందా? అదే తప్పైపోయింది మూర్తి. ఎంతసేపు జానకి ఇక్కడికి రాకూడదనే దృష్టే కానీ, వస్తే ఎలా ప్రవర్తించాలో, ఎంత ధైర్యంగా ఉండాలో ఏమీ మాట్లాడలేదు నేను. పొరపాటు తెలుసుకున్నానంటావు, ఇంకా పొరపాట్లు చేస్తూనే ఉన్నావు. జానకి వెనక అన్న అనేవాడు దన్నుగా ఉన్నాడనే భయం ఆ అత్తకి భర్తకి కలిగించాలనుకుంటున్నావు కదూ, అందుకే అంతంత పెద్ద కేకలేశావు. నువ్వెన్ని చెప్పు మూర్తి, ఆ భయం వాళ్ళకు ఉండాల్సిందే, లేకపోతే జానకిని మరీ లోకు చేసేస్తారు. అంటే నిన్ను చూసి భయపడి వాళ్ళు నీ చెల్లెల్ని సరిగా చూడాలంటావా? చీచీ, నా ఉద్దేశం అది కాదు. మరేమిటి నీ ఉద్దేశం? జానకి మీద ఇష్టంతో, సంస్కారంతో, ప్రేమగా ప్రవర్తించాలి గాని, నన్ను చూసి భయపడి కాస్త పీడించటం తగ్గిస్తే ఆ భయం ఎన్నాళ్ళుంటుంది? దానివల్ల వాళ్ళు ఇష్టపడి జానకిని చూసినట్టు ఎలా అవుతుంది? అదే నేననేది. జానకి వెనకాల మనమందరం దన్నుగా ఉన్నామనే ధైర్యం జానకి కలగాలి గాని, ఆ భర్త, అత్త మనల్ని చూసి భయపడాలని మనం అనుకోకూడదు. అది అడ్డదారి. దానివల్ల జానకి ఏం లాభం లేదు. జానకేమీ జ్ఞానం రాదు. అబ్బా, ఒక్క అరగంట సేపు ఆ కొంపలో వాతావరణం భరించలేకపోయాను నేను. జానకి చూసావా ఎంత నిరుత్సాహంగా, ఎంత పిరికిగా, ఎంత డల్గా అయిపోయిందో? చిన్నప్పుడు ఎంత చక్కగా ఉండేదో. ఎప్పుడూ నవ్వు మొహమే. దాని శక్తులన్నీ పీల్చేశారు కిరాతకులు. ఈ బతుక్కే కాపురం అని, సంసారం అని పెద్ద పెద్ద పేర్లు. ఉరికంబం అంటే అక్కడేం పని జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. సంసారం అంటే అందులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఎంతసేపు అత్త మొగుడు, వాళ్ళ సేవలు, వాళ్ళ ఆజ్ఞలు, అంతే ఆడదాని జీవితం. ఎంత ఇరుకు, ఎంత సంకుచితం. నువ్వన్నావు చూడు, జానకితో మీ ఆయన నిద్రపోతున్నాడా అన్నావు. అప్పుడు నేను అందామనుకున్నాను, వాడికి ఇంకెక్కడి నిద్ర, దీర్ఘ నిద్రే, చచ్చే ఉంటాడు ఎప్పుడో అందామనుకున్నాను. కానీ నీ పాఠం గుర్తొచ్చి, ఏం మనిషివోయ్, బొత్తిగా సెంటిమెంట్ లేకుండా మాట్లాడతావు అని కొంచెం నవ్వాడు మూర్తి. ఏం చస్తాడన్నంత మాత్రాన చస్తాడా ఏమిటి? అలాగైనా వాణ్ణి, వాడి తల్లిని ఠపీ ఠపీమని 2 తిట్లతో చంపేసి జానకిని ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. వాడితో 10,000 సంవత్సరాలు కాపురం చేసినా సరే ఆ కాపురాన్ని నేను సహజీవనంగా గుర్తించను. ఇక సెంటిమెంట్ ఎందుకు వాడి విషయంలో? ఈ పాటికి అతను లేచే ఉంటాడు, ఏం గొడవ పెడుతున్నాడో అన్నాడు మూర్తి. సత్యం ఆగి, వెనక్కి వెళ్ళి చూద్దామా, ఏదన్నా మర్చిపోయినట్టు వెళ్దాం అన్నాడు ఆతృతగా. అనవసరం సత్యం, ప్రతి గంట మనం కాపలా కాయలేం గదా. అదంతా జానకి చూసుకోవాలి. తనని తను రక్షించుకోవటం నేర్చుకోకపోతే అనుభవించనియ్యి. అవును అంతే, మనమేం చేయగలం ఇంతకన్నా అని దిగులు పడ్డాడు సత్యం. సత్యం వెళ్ళిపోయాడని రూఢిగా తెలిసినా కూడా అరగంట దాకా లేవలేదు వెంకట్రావు. గాఢనిద్ర పట్టేసిన వాడిలాగా కదలకుండా మెదలకుండా పడి ఉన్నాడు. గది గుమ్మంలో కూర్చుని తల్లి మిరపకాయలు తిన్న కాకిలాగా అరుస్తూనే ఉంది. పిల్లని తీసుకువెళ్తానని మాయమాటలు చెప్పి నమ్మించారురా నిన్ను. వాళ్ళ మాటలన్నీ నమ్మి పెళ్ళాన్ని తెచ్చుకున్నావు. కుక్క కాటికి చెప్పు దెబ్బ కొట్టలేకపోయావు అని గోల పెడుతోంది. ఏంటమ్మా గొడవ అని విసుగు ప్రదర్శిస్తూ అప్పుడే లోకంలోకి వచ్చినట్టు లేచాడు వెంకట్రావు.
ఏంటని నెమ్మదిగా అంటున్నావా నాయనా? నీ అత్తారు నీ నోట్లో మట్టి కొట్టారు నాయనా అంటూ శోకం ప్రారంభించింది తల్లి. వెంకట్రావు లేచి కాళ్ళు కిందికి పెట్టుకుని మంచం మీద కూర్చున్నాడు. ఇప్పుడేం రాద్ధాంతం జరగబోతోందని జానకి వణుకొస్తోంది. వంటింట్లో పనులు చేసుకుంటూనే అత్తమాటలు చెవిన వేసుకుంటోంది. నీ బామ్మర్ది ఏం పేలి వెళ్ళాడో విన్నావట్రా? అని మూలిగాడు వెంకట్రావు. కోపంతో అతనికి పిచ్చెక్కుతోంది. వెండిపళ్ళెం ఇవ్వంగాక ఇవ్వమని చెప్పేసి వెళ్ళాడ్రా, విన్నావా? వినకేం, అన్నీ విన్నాడు. చెవుల్లేవా? ఏమో, నిద్ర పట్టేసింది. ఎందుకివ్వడంట? డబ్బు లేదట. వాళ్ళ నాన్న చచ్చాడు కాబట్టి ఆ వస్తువు సంగతి మర్చిపోవాలంట. ఇంత పచ్చికలి ఎక్కడన్నా ఉంటుందట్రా? రేపు నలుగురిలో తలెత్తుకోగలమా? నాన్న చస్తే వీడు చచ్చాడా? సరే, మీ పిల్లని మీరు తీసుకెళ్ళండని మర్యాదగా చెప్పలేకపోయావా? ఏమో నాయనా, నా పెత్తనమా? అత్తముండ కోడల్ని తరిమేసిందంటారు. నువ్వేమో మాట మంచి లేకుండా పడుకున్నావు. కొంపలో అంత రాద్ధాంతం జరుగుతుంటే నీకు నిద్రెలా పట్టిందిరా అని రుసరుసలాడింది తల్లి. నైట్ షిఫ్ట్ చేసి రావటం అంటే ఏమిటనుకున్నావు? తెల్లవారులు కళ్ళల్లో ఒత్తులేసి కూర్చుంటాం. మంచం మీద ఒరిగానో లేదో నిద్ర పట్టేసింది. ఏంటి తెగ వాగుతున్నాడు? ఆయన నిద్రపోతున్నారని చెప్పక్కర్లేదా ఇది? చెబితే మాత్రం వినేలాగున్నాడేమిట్రా? గుమ్మంలో వచ్చిన వాడితో గొడవెందుకని అందరూ బాగున్నారా నాయనా అని పలకరిస్తే ఏదో అన్నాడమ్మా చిత్రంగా. మరిచిపోయి చచ్చాను. ఏదో పెళ్ళాళ్లే, లేచి 2 లెంపకాయలు తగిలిద్దామనుకున్నాను గాని మూడో మనిషి ఉన్నాడని ఊరుకున్నాను. వెండి పళ్ళెం ఇవ్వనని వాడు అనగానే అయిపోయిందనుకున్నావేంటి? ఎలా ఇవ్వడో నేను చూస్తాను అని తనకి తనే రెచ్చిపోయి తన పౌరుషం అంతా మాటల్లో తల్లికి చూపించాడు. అది ఆ పట్టుదల ఉండాలి నీకు. మన పెద్ద మామయ్య గారి సూర్యుడు ఇలాగే ఏదో పంతం వచ్చి 2 ఏళ్ల పాటు పెళ్ళాం మొహం చూడలేదు. అప్పటికి కాళ్ళబేరానికొచ్చారు అత్తింటి వాళ్ళంతా. ఏం విరగబాటో నీ బామ్మర్దికి. ఎక్కడా చూడం. ఇంకా నయం, వాసంతినిద్దామనుకున్నాం. నిలువున ప్రాణాలు తీసేసేవాడే. ఏం జబ్బు నీకు? దుక్కలాగున్నావే అంటాడా నన్ను పట్టుకుని. చెప్పు తీసుకుని పళ్ళు రాలగొట్టకపోయావు, లేకపోతే నన్ను లేపకపోయావు. వాడో నేనో తేలిపోయేవాళ్ళం. చెల్లెలికి సారెలు చీరలు 7 బళ్ళ మీద పంపినట్టు ఒకటే మురిపం. గుప్పెడు మిఠాయి, గుప్పెడు కారపూస తెచ్చాడో లేదో మా జానకి తెచ్చానులేండి అని వెధవ బడాయి. కంటెలో కాసుల పేరులో తెచ్చినట్టే. పుస్తకాలు, పరీక్షలు అంటున్నాడేంటి అన్నాడు వెంకట్రావు తనకేం తెలియనట్టు. ఆ సంగతి మర్చిపోయి చచ్చాను. వెండిపళ్ళెం మాటల్లో పడి ఏమిటేమిటో సంచి నిండా పుస్తకాలు తెచ్చాడు. ఇప్పుడు చెల్లెలు అవన్నీ చదవాలట, పరీక్షలకి కట్టాలట. కాపురం చేసుకునేదానికి పరీక్షలేమిట్రా? ఇంట్లో మొగాడితో మాట్లాడాలని, మొగాడికి చెప్పాలని ఏమన్నా మర్యాదుందా? చెల్లెలికి చెప్పేసి వెళ్ళాడు. ఈవిడే సరే సరే అన్నీ తీసి దాచుకుంది. జానకి వరండా ఊడుస్తూ అన్నీ వింటూనే ఉంది. ఏయ్ ఇలారా అని వెంకట్రావు గట్టిగా పిలిచాడు. మొదలైందిక. చీపురు అక్కడ పడేసి వెళ్ళింది జానకి. పరీక్షలకి కట్టడమో ఏదో అంటున్నాడేంటి? మాట్లాడలేదు జానకి. ఏమన్నావు నువ్వు? కడతానన్నావా? మరి పుస్తకాలు ఎందుకు తీసుకున్నావు? నాకక్కర్లేదని వాడి మొహాన్ని కొట్టద్దా? అత్త పెద్ద నోరు చేసుకుని, కాపురం చేసుకునే దానికి పరీక్షలేమిటి? పిల్లలు పుట్టలేదు గాని పుడితే ఈ పాటికి 2 పిల్లలు తల్లివయ్యేదానివి. పిల్లల్నే పెంచుతావా? పరీక్షలే రాస్తావా? మా వాసంతిని చదివిస్తున్నారంటే ఇంకా సంబంధం కుదరలేదని చదివిస్తున్నారు గాని ఆ 3 ముళ్ళు పడితే ఆడదానికి చదువెందుకంట అని విస్తుబోతూ బుగ్గలు నొక్కుకుంది. పుస్తకాలెందుకు తీసుకున్నావంటే మాట్లాడవేం? పరీక్షలకి కట్టాలనా? జానకి తల వంచి ఎంతో జంకుతో మిమ్మల్ని అడగకుండా నేనెందుకు కడతాను అంది చిన్న కంఠంతో. అంటే నన్ను అడిగి కడతావా అని నిర్ఘాంతపోతూ చూశాడు. ఇంట్లో పనులన్నీ చేసుకున్నాకే. పని మానేసి నేనెందుకు చదువుతాను? ఏంటి అంటూ వెంకట్రావు మంచం మీద నుంచి దిగ్గున లేచి రయ్యన మీదకొచ్చి జానకి మొహం మీద గట్టిగా ఒక్క దెబ్బ వేసి జుట్టు పట్టుకుని గుంజుతూ, పరీక్షలకు కట్టేదాకా వచ్చిందే, కాపురం వదులుచుకోదలుచుకుంటే ఇప్పుడే బయటికి పో. నా దగ్గరి వేషాలు సాగవు. అన్న పుస్తకాలు తెస్తే నువ్వు చదువు వెలగబెడతావా అంటూ చేతిలో జుట్టు
గుంజి గుంజి కాసేపటికి వదిలిపెట్టి ఒగురుస్తూ నుంచున్నాడు. అంతా నీ అన్న పెత్తనం, నీ పెత్తనం అనుకుంటున్నావేం? పిల్లని ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత దాన్ని చదివిస్తాడో మానుకుంటాడో అంతా వాడిష్టం, తెలిసిందా? నీ గురించి ఏదైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడాలి, లేకపోతే మా అమ్మతో మాట్లాడాలి. నీ అన్నని నా దగ్గరకు వచ్చి మాట్లాడమను, అప్పుడు జవాబు చెప్తాను అని పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. జానకి దెబ్బలు తినాననే సిగ్గుతో చితికిపోతూ గోడవైపు మొహం పెట్టుకొని ఏడుపుతో ఊగిపోతూ నిలబడింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.